పైథాన్ గురించి మీరు చెప్తుంటే ప్రతి ఒక్క నేర్చుకోవాలండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క నేర్చుకోవాలి, ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు. కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఏఐ ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్. మెయిన్గా ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, కేంబ్రిడ్జ్ లాంటి సిలబస్లోకి వస్తే ఐబీ సిలబస్లోకి వాళ్ళకి 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి అసలు అన్బిలీవబుల్ సబ్జెక్ట్ వాళ్ళకి. అండ్ ఆల్సో బెనిఫిట్స్ అంటే డైరెక్ట్గా బెనిఫిట్స్ ఏముంటాయి సార్? 3 yearsలో మీరు పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. పైథాన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్లో యూజ్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇందుకే ఎందుకు నేర్చుకోవాలి, అంత బెనిఫిట్స్ ఏమున్నాయి డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అమీర్పేట్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు మనతో ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో పైథాన్ గురించి మీరు చెప్తుంటే ప్రతి ఒక్క నేర్చుకోవాలండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క నేర్చుకోవాలి, ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. సో ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ ఏముంది, అంత ఇంపార్టెన్స్ ఏంటి అసలు దీనికి? యా, అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కంటే ఒక సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 7.5 8 years నుంచి టీచ్ చేసినప్పటి నుంచి కూడా పైథాన్ ఆల్మోస్ట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ మెంబర్. ఓకే. ఎంత సింపుల్గా ఉంటుందంటే అది యాక్చువల్లీ ఈ డెవలప్ చేసిన ఆయన కూడా వాన్ రోసమ్ కూడా ఆయన ఏం చెప్పారంటే ద మెయిన్ విజనరీ ఆఫ్ ఆయన మెయిన్ విజన్ ఏంటంటే ఏ నార్మల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ షుడ్ బి హ్యాపీ విత్ ప్రోగ్రామింగ్. ఓకే. సో ఆ స్టేట్మెంట్ ఎంత నీట్గా చెప్పారు ఆయన, అంతకంటే సింపుల్గా ఉండదు పైథాన్ ప్రోగ్రామింగ్. ఒక వేరే టెక్నాలజీతో మీరు కంపేర్ చేసినప్పుడు కూడా అదర్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lines కోడ్ రాశారనుకోండి, మీరు ఇక్కడ ఒక హాఫ్ లైన్తో అయిపోద్ది. ఓకే. అంత సింప్లెస్ట్ కోడింగ్. సో నేను ఇప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలందరికీ, ఎవరికైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఆర్ పిహెచ్డి, ఎవరైనా మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే పైథాన్ నేర్చుకోండి. పైథాన్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి కనుక ఒక 5th class స్టేజ్లో ఉంటే చాలు, అసలు మీరు భయపడకుండా ఫస్ట్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తే అందులో పైథాన్ ఉండేలా చూసుకోండి. మనకి జనరల్ కొన్ని సెలవులు వస్తూ ఉంటాయి మీకు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ. సో నా సజెషన్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ అండ్ వర్కింగ్ గాయ్, పైథాన్ అనేది మినిమం అనదర్ 2 to 3 decades ఉంటుంది. ఓకే. 2 to 3 decades. సో ఈ పైథాన్ అన్ని టెక్నాలజీస్ తోటి మర్జ్ అయింది. సో పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వన్స్ స్కూల్ చెప్పాను కదా 5th class నుంచి కూడా మీరు పైథాన్ నేర్పవచ్చు. కొంతమంది అనుకుంటారు మరీ నా 5th class నుంచి మొదలు పెట్టారండి. మీకు కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, చైనా, జపాన్, ఈ కంట్రీస్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఏఐ ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్. ఓకే. అదే ఇది చాలామంది కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవ్వచ్చు. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఏఐ ఎడ్యుకేషన్ ఇన్ చైనా అని కొట్టండి లేదా యూఎస్ అని కొట్టండి, మీకు అసలు యూ విల్ బీ బ్లాస్ట్ అవుట్. వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ ఉంటారు కదా, అంటే చాలా అడ్వాన్స్డ్. మన పిల్లలు చాలా అడ్వాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ముందు మొదలు పెట్టుకున్నారు. సో అందుకని మనం చిన్నప్పటి నుంచి మనకి ప్రోగ్రామింగ్ అలవాటు చేయడం వల్ల ఫ్యూచర్ వాళ్ళకి చాలా అంటే ఉపయోగంగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ అంటే ఏమీ కాదు మేడం, మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ ఎంత బాగా వస్తే మీకు ఏ ఏజ్లో అయినా సరే, మీరు ఏ కోర్స్ అయినా సరే మ్యాథ్స్ని అసలు వదిలిపెట్టనే వద్దు. మీరు మ్యాథ్స్ వదిలిపెడితే మీకు చాలా ప్రాబ్లమ్స్. కొంతమంది అంటారు నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు సార్, ఈ కోర్సు ఉపయోగపడద్దా? మీకు మ్యాథ్స్ రాకపోవడానికి ఏమీ లేదు అక్కడ. మీరు 10th class మ్యాథ్స్ లేకుండా పాస్ అవ్వలేదు కదా, దాన్ని కంటిన్యూ చేయండి చాలు. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మీరు మ్యాథ్స్ చదవాల్సిన అవసరం లేదు, అప్పుడున్న బేసిక్సే హెల్ప్ఫుల్ చాలు. సో ఇంకా పైథాన్ వచ్చేసి స్కూల్ చిల్డ్రన్ అని చెప్పాను మీకు. మెయిన్గా ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, కేంబ్రిడ్జ్ లాంటి సిలబస్లోకి వస్తే ఐబీ సిలబస్లోకి వాళ్ళకి 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 11th 12th అంటారు వాళ్ళకి అసలు అన్బిలీవబుల్ సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర. నేను ఈరోజు ఈ మధ్య మా అబ్బాయి చదివి స్కూల్కి వెళ్తే వాళ్ళు కూడా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు చెప్తున్నారు అనమాట. చాలా యూస్ఫుల్ పైథాన్ అనేది ప్రతి ఏరియాలో. సో దిస్ ఇస్ అ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే ఒక ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కుదరదు, ఎందుకంటే వాళ్ళు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ వాళ్ళు ఐఐటి లాంటివి రాస్తారు కాబట్టి కుదరకపోవచ్చు. కానీ మీరు డిగ్రీలోకి వస్తారు కదా, మీరు ఏ స్ట్రీమ్ అయినా తీసుకోండి, బీటెక్ తీసుకోండి, బీఏ, బీబీఏ, ఎనీథింగ్.
స్ట్రీమ్తో సంబంధం లేదు, ఏ స్ట్రీమ్ తీసుకున్నా పైథన్ మాత్రం వదలబెట్టకుండా చదవండి. ఓకే. మీకు 3 yearsలో మీరు పైథన్ బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. అంత సింపుల్గా ఉంటుంది, ఓకే. చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్రోగ్రామింగ్ కూడా చాలా తక్కువ లైన్స్. ఓకే. ఓకే. నేను ఆలోచిస్తే ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంచెం స్లోగా, అంటే ఎందుకంటున్నానంటే ఈ పైథన్ పవర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ కిడ్స్. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీకు పైథన్ లెవెల్స్ అయిపోయాయి అంటే ఫస్ట్ కోర్ పైథన్ మొదలు పెడతారు, కొంచెం అడ్వాన్స్ లెవెల్, నెక్స్ట్ లైబ్రరీస్ వస్తాయి, లైబ్రరీస్ తర్వాత ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఉంటాయి, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇట్లా లైబ్రరీస్, అవి కూడా నేర్చుకోండి. అంటే మీ డిగ్రీతో పాటు అవి కూడా. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో మీరు నేర్చుకోలేదు, పీజీలోకి వచ్చేసారు, ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. ఓకే. Means I'm requesting all the people as well as I'm suggesting all the people, please try to learn Python at any stage, at any age. This is my simple suggestion for all the people. Okay. You are a programmer, you are a non-programmer, you are an IT or non-IT, you are a management or non-management, you are a science or non-science. ఎవరైనా సరే పైథన్ నేర్చుకోండి. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా, నో ప్రాబ్లం. మీరు స్టూడెంటా, దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే. సో మీరు ఒక వీడియో ఎడిటరా, నో ప్రాబ్లం. సో అందరికీ కూడా పైథన్ చాలా ఉపయోగపడుతుంది. వచ్చే రోజుల్లో పైథన్ ఆక్యుపైయింగ్ మోర్ స్పేస్ ఇన్ ద మార్కెట్. ఓకే. ఓకే. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఇంత పొటెన్షియల్ ఉంది ఆ సబ్జెక్ట్కి అన్నదైతే అనిపిస్తుంది. అండ్ ఆల్సో బెనిఫిట్స్ అంటే డైరెక్ట్గా బెనిఫిట్స్ ఏముంటాయి సార్? ఒకప్పుడు ఈ ప్లేస్లో జావా ఉండేది. జావా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీస్. జావాని పైథన్ రీప్లేస్ చేయలేదు. కొంతమంది అనుకుంటారు ఇప్పుడంతా జావా లేదు పైథన్. ఎవ్రీ టెక్నాలజీ దే హ్యావ్ దేర్ ఓన్ పొటెన్షియల్. సో టైంని బట్టి, ఆ యొక్క ఫీచర్స్ని బట్టి మనకి ఒక్కొక్క డికేడ్లో లేదా ఒక్కొక్క హాఫ్ డికేడ్లో ఒక్కొక్క రకమైన టైం మారుతూ ఉంటుంది మనకి. అంతేగాని జావా లేదు పైథనే ఉంది, లేదా సి లేదు, C++ ఇట్లా కాదు. ఏ టెక్నాలజీ మనం కంపేర్ చేయొద్దు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రజెంట్లీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పైథన్. అందుకే నేను ఏ టెక్నాలజీని కూడా కంపేర్ చేసి దానికి జావా హ్యాస్ జావా ఓన్ ఫీచర్స్. సి అనేది లేకపోతే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమే లేదు. ఈవెన్ పైథన్ కూడా దేని మీద డెవలప్ చేశారు. పైథన్ డెవలప్ బేస్డ్ ఒక అమోయిబా అనే ఆపరేటింగ్ సిస్టమే డెవలప్ చేశారు. అమోయిబా అనే ఆపరేటింగ్ సిస్టమ్ దేని మీద చేశారు, యూనిక్స్ మీద డెవలప్ చేశారు. మళ్ళీ యూనిక్స్ సి మీద డెవలప్ చేశారు. మళ్ళీ ఎక్కడికి వచ్చినా మళ్ళీ ఆల్రౌండ్ సి దగ్గరికి రావాలి. డెన్నిస్ రిచ్ ఈజ్ అ మోడర్న్ లాంగ్వేజ్ ఫాదర్. సో ఫైనల్లీ మై వర్డ్ ఈస్ పైథన్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ స్కూల్ టు పిహెచ్డి. ఓకే. సో ఎవరికైనా ఏ ఏజ్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా పైథన్ అనేది నేర్చుకోవాలని నేను చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక డిగ్రీలో జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ స్టడీతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు పైథన్ కూడా సైమల్టేనియస్లో నేర్చుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు క్వాలిటీ థాట్ అనేది వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తుంది? ఎందుకంటే వీళ్ళు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కదా. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. అయితే యాక్చువల్గా ఏంటంటే క్వాలిటీ థాట్ మెయిన్గా పైథన్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేసామంటే, ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ తీసుకున్న బయట, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే డేటా సైన్స్, జెన్ ఏఐ ఇంజనీరింగ్, అజెంటిక్ ఏఐ ఇంజనీరింగ్, ఇప్పుడు నా సబ్జెక్ట్ పక్కన పెడదాం, ఒక టెస్టింగ్ వెళ్ళాలి, లేదు లేదా ఒక జావా నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్. డైరెక్ట్గా జావా నేర్చుకున్నారంటే ఫస్ట్ పైథన్ నేర్చుకోండి. యూ కమ్ టు నో ద టేస్ట్ ఆఫ్ పైథన్. వెరీ సింపుల్, ఫ్లెక్సిబుల్, కంపాటబుల్, కంఫర్టబుల్, అంత మంచి లాంగ్వేజ్ అది. సో మీరు డిగ్రీలో ఉన్నప్పుడు నేర్చుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కొంత బేసిక్స్ నేర్చుకున్నారు, సెకండ్ ఇయర్లో దట్ మళ్ళీ స్టెప్. సో మీరు అప్డేట్ చేసుకోండి. క్వాలిటీ థాట్లో ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. అసలు మీకు బుక్తో పని లేదు, జస్ట్ యూ కెన్ టేక్ ఏ ల్యాప్టాప్, అది i3 అయినా పర్లేదు, పైథన్ ఎక్కడైనా రన్ అవుతుంది. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్, క్యూ పైథన్ ఉంటుంది, క్యూ పైథన్, క్యూ ఫర్ క్వీన్. లేదు మీరు iOS వాడుతున్నారు, సో జస్ట్ యూ కెన్ గో టు పైథనిస్టా. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నా యూ హ్యావ్ ఏ ఫ్లేవర్ ఆఫ్ పైథన్. సో మళ్ళీ ల్యాప్టాపే ఉండాలి, లేకపోతే మనకి ఒక ట్యాబ్లెట్ ఉండాలి, ఇట్లా అవసరం లేదు మనకి. విచ్ ఎవర్ ద డివైస్ యు ఆర్ హ్యావింగ్, ఇన్ దట్ డివైస్ పైథన్ వర్కింగ్. సో ఏ డివైస్ మీద మీరు నేర్చుకోవచ్చు, బట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఎస్, సో చూశారు కదా, ఏ ఏజ్లోనైనా ఏ స్టేజ్లోనైనా నేర్చుకోవాల్సింది పైథన్ అని చెప్తున్నారు. అండ్ క్వాలిటీ థాట్లో ఎలా ట్రైన్ చేస్తారు, ఎలా ప్లేస్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇంకా డీటెయిల్స్గా తెలుసుకుందాం. అండ్ మీకు కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డెస్క్రిప్షన్లో ఉన్నాయి, డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ iDream.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.